यो भूतं च This call is now being recorded. यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణం జ్యోతిష శాస్త్రం మీద నడుస్తుంది. కారణం ఏమిటంటే గాయత్రి మంత్రం రహస్యాన్ని తెలుసుకుంటూ దాని యొక్క వివరణ 28 అక్షరాలు ఏ విధముగా అన్నటువంటి ప్రశ్న ప్రభాకర్ గారు అడిగారు. కాబట్టి దానికి సమాధానం చెప్పనవుతుంది. కావాలంటే రాసుకోండి, ఇంకా తొందరగా అర్థమవుతుంటది. దీంట్లో తిథులు, నక్షత్రాలు, ఈ యొక్క మీ దగ్గర క్యాలెండర్ ఉంటే ఆ క్యాలెండర్ను కూడా దగ్గర పెట్టుకొని చూడండి. ఈ క్యాలెండర్లో ఏమున్నది అని అంటే, దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో 15 తిథులను, తిథి దేవతలను, 20 నక్షత్రాలను, నక్షత్ర దేవతలను గురించి చెప్పడం జరిగింది. మనకు ఈ దైనందిన కాల నిర్ణయాన్ని క్యాలెండర్ ఏదైతే మనం చూస్తున్నామో దాంట్లో 27 మాత్రమే చూపించడం జరుగుతుంది. 27 కాదు, సంపూర్ణం అనేటువంటిది 28 నక్షత్రాలతోటి జరుగుతుంది. నక్షత్రాలు, నక్షత్ర దేవతలు మరియు నక్షత్ర యోగం, తిథి యోగం, ఈ యొక్క రహస్యాల్ని ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఈ జ్యోతిష్ శాస్త్రం మీద ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మరి ఈ ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, సూర్యుడు తన చుట్టూ తానే తిరుగుతున్నాడు. తన చుట్టూ తాను తిరిగి ఒక వ్యవస్థను ఏర్పరుస్తున్నాడు. సూర్యుని యొక్క గురుత్వాకర్షణతోటి ఈ యొక్క పృథివీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని యొక్క పరిక్రమ చేస్తుంది. ఈ యొక్క రహస్యము పిండ సృష్టిలో భగవంతుడు, ఈ బ్రహ్మాండ రహస్యాన్ని పిండ సృష్టిలో భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, పురుషుని జీవితం పురుషునిదే, స్త్రీ జీవితం స్త్రీదే. ఈ స్త్రీ జీవితం తన దినచర్యను, తనకు కావలసినటువంటి శ్వాస ప్రశ్వాస, వినికిడి, వాక్చాతుర్యము మరియు సుఖ దుఃఖాలను చూసుకుంటూ కోసం భర్తకు సహకరించడానికి, పిల్లలకు సహకరించడానికి, తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆ రహస్యాన్ని ఇప్పుడు మన ప్రసంగంలో గాయత్రి మంత్రంలో 27 అక్షరాలు ఉన్నవి. అవి మరి 28 ఎలాగా అనేటువంటి రహస్యాన్ని నామకరణ సంస్కారం, దాంట్లో శిశువు పుట్టిన తర్వాత ఈ యొక్క పేరు పెట్టేటువంటి దాంట్లో ఏ క్షణాన పుట్టాడు, ఆ క్షణంలో ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి. తిథి నక్షత్రం దొరికిందంటే ఆ తిథిని నడిపించేటువంటి తిథి దేవత, నక్షత్రాన్ని నడిపించేటువంటి నక్షత్ర దేవతను మనం పట్టుకుంటే మనం ఈ ప్రకరణానికి ముందుకెళ్తుంటాం. ఇప్పుడు జ్యోతిషం ప్రకారం మనకు నేర్పిస్తున్నటువంటిది, మనకు చెప్తున్నటువంటిది, మనము క్యాలెండర్లో చూసేటువంటిది ఏంటి అంటే, అమావాస్య పున్నమును ఒకటి, ఇక దుర్ముహూర్తము, శుభముహూర్తము, వర్జమున్నది లేనిది అనేటువంటిది
ఈ ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ అసలైనటువంటి ఆ తిథికి, నక్షత్రానికి, నక్షత్ర యోగానికి, మన జీవితానికి సంబంధం ఏమిటి అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఒక పశువు, ఒక క్రిమి, ఒక మనిషి, ఒక ఎలక పిల్లి నిండు గర్భముతోటి ప్రసవ వేదన మొదలైంది. ప్రసవ వేదన మొదలయ్యే సమయానికి ఆకాశమున మనకు కనబడుతున్నది ఏంటిది? చీకటి కనబడుతుందా, వెలుతురు కనబడుతుందా? సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా? ఈ యొక్క వెలుతురు అంటే సూర్యుడు ఉన్నట్టుగా, చీకటి అంటే రాత్రి వెన్నెల ఉన్నట్టుగా. రాత్రి సమయంలో వెన్నెల ఉంటుంటుంది, లేదంటే అమావాస్య ముందు వస్తుంటే ఈ వెన్నెల తగ్గుతూ పోయి చీకటిగా అవుతుంది. అయితే ఈ ప్రసవ వేదన ఎవరైతే ఈ యొక్క ఆవుకే కానివ్వండి, గుర్రానికే కానివ్వండి, ఎలక పిల్లికి, ఈ దేనికైనా కానివ్వండి, అలాగే మనిషికి ప్రసవ వేదన మొదలవ్వడం ఒకటి, ప్రసవించడం రెండవది. ఈ రెండింటి దగ్గరికి రావాలి అని అంటే ముందు ఈ రెండింటితోటి సంబంధం ఉన్నదన్న విషయాన్ని మనకు పట్టుకోవాలి. ఆ సంబంధం విషయం ఉంటేనే ఈ రెండింటి దగ్గరికి రాగలిగాము అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఎట్లా తెలవాలి అని అంటే, ఈనాటి ఒకవేళ పూర్ణమైనటువంటి ఇప్పుడు ఋగ్వేదము, అథర్వవేదము ప్రకారంగా గర్భము 10 నెలలు ఉంటుంది. 10 నెలలు ఉంటుంది. 10 నెలల గర్భానికి ఇవాళ ప్రసవం అవుతుంది అని అంటే ఇక్కడికి 10 నెలలు వెనుకకు వెళ్ళాలి. 10 నెలలు ఏంటి, 9 నెలలే కదా అని సందేహం వస్తుంది. 9 నెలలు అనేటువంటివి ఈ యొక్క పాశ్చాత్యుల యొక్క క్యాలెండర్, మన ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం, ఈ యొక్క తిథుల ప్రకారం, కృష్ణపక్షం, శుక్లపక్షం, ఈ తిథుల ప్రకారం 28 రోజులకు వస్తుంటుంటది. అందుకే ప్రతి సంవత్సరం మలమాసం అని ఒక 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా మలమాసం వస్తుంటాయి. అధిక మాసంని మలమాసం అంటుంటారు. ఆ మిగులుబాటుతనం ఈ పాశ్చాత్యులు వాళ్ళ కాలగణన ప్రకారంగా ఒక్కొక్కసారి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి 29 ఫిబ్రవరి వస్తుంటుంటది. 12 ఏళ్ళకేమో అనుకుంటా 30 ఫిబ్రవరి కూడా వస్తుంటది. గమనించారా లేదా? గమనించలేము. 29 గమనించినాము. 30 కూడా వచ్చింది. నేను చూసిన ఇప్పుడు ఈ మధ్య లీప్ సంవత్సరం అంటారు కదా చజోటి. అవును. అది ఆ రకంగా ఇప్పుడు ప్రతి సంవత్సరము జన్మతిథి జరుపుకునేటువంటి వారు ఏంటంటే 28 వరకు ప్రతి సంవత్సరం తెచ్చుకుంటారు. ఎవరైతే 29 ఫిబ్రవరికి పుట్టారో వారు 4 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే 30 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 30కి పుట్టారో అప్పుడు వాళ్ళు 12 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది ఆ తిథి ప్రకారం. అయితే అదే మన తిథిగా తారీఖు డేట్ ప్రకారం. ఇక మన భారతీయ వేదం చెప్తున్న దాన్ని బట్టి శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ తిథిలో అయితే మాత్రం అది నిరంతరంగా వస్తూనే ఉంటాయి. దాంట్లో మిగులుబాటు ఏమీ ఉండదు. అది సరిగ్గా ఏ తిథికి అయితే పుట్టారో, ప్రతిపదకు పుడితే ప్రతిపదకో, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమి, ఈ రకంగా ఏ తిథికి పుడితే ఆ తిథికి మనం చేసుకోవచ్చు. శుక్లపక్షం, కృష్ణపక్షం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంటుంది. అయితే పాశ్చాత్య కాల నిర్ణయం ప్రకారం ఆ దోషం వస్తుంటుంది. ఈ యొక్క భారతీయ వైదికము, ఈ యొక్క సూర్య సిద్ధాంతం ప్రకారం ఈ దోషము ఉండదు. ఇక ఎప్పుడే ఈ ప్రసవం అయ్యే ఈ సమయం నుంచి ఇక ఆ పాశ్చాత్యుల క్యాలెండర్, మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ ప్రకారం అయితే 9 నెలలు వెనుకకు రావాలి. అదే ఈ యొక్క శుక్లపక్షం, కృష్ణపక్షం అనేటువంటి ఈ తిథుల ప్రకారం అయితే 10 నెలలు వెనుకకు రావాలి. అంటే ఎప్పుడైతే గర్భాధానం అయ్యిందో ఆ సమయంలో ఏ తిథి నక్షత్రం అయితే ఉందో దాని ప్రకారంగా
ఈ 9 నెలలు లెక్క పెట్టుకుంటే మనం ఈ తిథి దగ్గరికి ఈ నక్షత్రం దగ్గరికి వచ్చినట్టుగా. అంటే ఇది గర్భాధానం చేసేటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం ఒకటి. ఆ గర్భాధానం ద్వారా ఎవరైతే గర్భంలోకి వస్తున్నారో వారి జీవితం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పుడు వారి జీవితానికి మన జీవితానికి తిథి నక్షత్రాలకు సంబంధం ఏమున్నది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. ఇది లోతైన విషయం. అర్థం కాకపోతే ప్రశ్నించండి. లోతుగా ఇది మొదటిసారి వస్తుంది కాబట్టి. ఎప్పుడైతే గర్భాధానం జరిగిందో మన వైదిక సిద్ధాంతము ఆర్య సమాజ సిద్ధాంతం ప్రకారం రాత్రి దినములో గర్భాధానం అత్యంత నిషేధం. రాత్రి దయానంద సరస్వతి సత్యార ప్రకాశంలోను సంస్కారం విధిలోను పదే పదే రాస్తున్నటువంటిది ఏంటంటే రాత్రి ఈ యొక్క వివాహమైన తర్వాత మొట్టమొదటి సంతానం కోసం ప్రయత్నించేటువంటి అక్కడ వివరణాత్మకంగా చెప్తున్నది ఏంటంటే 9-9:30 రాత్రి దాటిన తర్వాత అంటే మహా అంటే ఎక్కువ 10 గంటల నుంచి మొదలుకొని 12 గంటల లోపు 12 దాటే వరకు ఈ యొక్క గర్భాధానం చేయాలి. 12 దాటిన క్షణం నుంచి అప్పుడు విశ్రాంతి దశలోకి వెళ్ళిపోవాలి. ఆ రకంగా దానికి ఆ సమయమును కూడా చెప్తున్నాడు. ఏ సమయంలో చెయ్యాలి, ఎలా చేయాలని. రాత్రి కాలంలో గర్భాధానం చేస్తే రాత్రి కాలంలోనే జన్మిస్తుంటారు. దినములో గర్భాధానం చేస్తే దినములో వాళ్ళు జన్మిస్తుంటారు. దినములో జన్మించిన వారి కంటే రాత్రిలో జన్మించిన వారు ఆరోగ్యకరంగా ఉంటారు, మరియు ఎక్కువ ఆయుష్ కలిగి కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ గర్భాధానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ విషయం పరిజ్ఞానం మనకు తల్లిదండ్రులు గురువులు చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని అంటే పుట్టినటువంటి శిశువుకు చెవులలో నూనె వేయద్దు, మాడ మీద నూనె వేయద్దు అని ఆ అజ్ఞానయుక్తమైనటువంటి ఈ పాశ్చాత్యలో చికిత్సా పద్ధతి ఎల్లోపైతే డాక్టర్లు చెప్పడం వీళ్ళు పాటించడం. మన భారతీయ సంస్కృతిలో ఈ యొక్క నాభిలో కానివ్వండి, ఈ యొక్క మలద్వారంలో కానివ్వండి, కళ్ళల్లో కానివ్వండి, ముక్కుల్లో కానివ్వండి, చెవులలో కానివ్వండి ఎంత నూనె వేసి వాళ్ళు బాగా మర్దన చేసి స్నానం చేయించేవారు. అటువంటి వారికి ఏ రోగం రాకుండా చాలా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి డాక్టర్ల మీద ఆశ్రయించి ఉండాల్సి వస్తున్నది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పింది వేదం, అమ్మమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది, గురువు చెప్పింది ఏవగిస్తున్నారు, లెక్క చేయట్లేదు. అందుకే ఈ రోగాలు. ఇప్పుడు మన బాలరాజు గారు ఉన్నారు. ఆరి పరిస్థితి ఏంటంటే వాళ్ళ పెద్దమ్మాయి హైదరాబాద్ నుంచి తాండూరుకు రావాలి అని అంటే బస్సులో రాలేరు. బస్సులో వస్తే వారికి తల తిరుగుతుంటే వాంతికి వస్తుంటుంటుంది. వాంతికి ఎందుకు వస్తున్నది వారికి తెలియట్లేదు. అది చిన్న అల్లం ముక్క, అల్లం రబ్బ, ఒకారానికి పైత్యానికి అల్లం రబ్బ ఎంతో ప్రసిద్ధం. కానీ అది వారు తెలుసుకోలేకపోతున్నారు. చెప్తే అదేంటి, అది వద్దు, పరిగి వరకు ఆపేసి పరిగి నుంచి మళ్ళీ నువ్వు రావాలి, ఇక్కడ నీ ఏ పని ఉన్నా కూడా నేను వస్తాను పిల్లలు తీసుకుపోవడానికి. అర్థమవుతుందా బాలాజీ గారు? ఈ రకంగా ఇదేంటంటే మనకు ఆరోగ్య సూత్రాలు చిన్నదే చిట్కా. కాకపోతే ఏంటంటే అది మనం లెక్క చేయకపోవడం. డాక్టర్ చెప్తే మళ్ళీ పాటిస్తారు. కానీ అమ్మమ్మ, గురువు, నాన్న, తాతయ్య చెప్తే మాత్రం పాటించారు. ఓం ఆచార్య చాదాస్తామంటారు వాళ్ళు. ఇక అది ఏదేమైనా అనుకోండి, సాగదీయకండి. ఎందుకంటే ఇవాళ విషయం చాలా సూక్ష్మంగా ఉంటుంటుంది కాబట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రసవించేటప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడా, అస్తమిస్తున్నాడా, ఈ యొక్క చంద్రుడు శుక్లపక్షంలో ఉన్నాడా, కృష్ణపక్షంలో ఉన్నాడా, ఆ చంద్రుని పక్కన ఏ నక్షత్రం అయితే ఉంది ప్రసవించేటప్పుడు. ఇది మనుషులకే కాదు, గుర్రమే కానివ్వండి, ఆవే కానివ్వండి, పిల్లే కానివ్వండి, ఎలుకనే కానివ్వండి, ఏదైతే ప్రసవిస్తుందో ఆ ప్రసవంతో జన్మించేటువంటి ఆ యొక్క ప్రాణికి ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అనే దానికి సంబంధం ఉన్నదా లేదా? అర్థమవుతుందా? దినంలో పుట్టారా, రాత్రిలో పుట్టారా, శుక్లపక్షమా, కృష్ణపక్షమా?
ఏది చూడు చెప్పరు, బట్టి కూర్చుంటే ఏమొస్తుంది? అర్థమవుతుంది ఆచార్య. అదే సంబంధం ఉన్నదా లేదా? దినంలో పుట్టారా రాత్రిలో పుట్టారా? ఆ వాళ్ళు ఏమంటారంటే దానికి మనకు ఏం సంబంధం? ఇప్పుడు ఈ మూర్ఖత్వం ఎక్కడికి, ఇది ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తున్నది అని అంటే, గర్భిణీ స్త్రీకి ఒక గర్భంతో ఉన్నప్పుడు గ్రహణం గనక పడితే వారిని కదలనివ్వకుండా పడుకోబెడతారు. ఈ పడుకోబెట్టాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు పడుకోబెడతారు అని అంటే, ఇప్పుడు ఈ యొక్క రహస్యం ఈ చెత్త పోసేటప్పుడు ఈ యొక్క ఏమంటారు, చెత్త పోసేడు అంటారు కదా పైన భవనానికి, చెత్త అంటారా ఇంకేమన్నా అంటారా? లెంటర్ అంటే ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో చెత్త సిమెంట్ అవన్నీ కలిపి కంకరాన్ని కలిపి చెత్తేస్తారు. అది పోసేటప్పుడు ఇప్పుడు చిన్న చిన్నవి అయితేనేమో మనుషులు పెట్టుకొని చేస్తుంటారు, పెద్దవి అయితే ఏంటంటే ఈ యొక్క లారీ తోటి దాన్ని తీసుకొచ్చి పైపు వేసి పోస్తుంటారు కదా. పోసేటప్పుడు ఆ ట్యాంకులో ఉన్నటువంటి కంకరను సిమెంటును దాని ఎంత ఆ పైపు గ్యాస్ ద్వారా తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఏంటంటే పోస్తూ మాలు సరిపోకపోతే అక్కడ గ్యాప్ గనక వచ్చినట్టయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ సందు పడిపోతుంటది. సందు ఉండిపోవడం వల్ల కారణం జరుగుతుంటుంటది. అదే రూపకంగా గర్భంలో ఎదుగుతున్నటువంటి ఈ పిండం, ఈ యొక్క స్త్రీ పురుష దేహం తయారవుతూ ఉంది. అప్పుడు తల్లి శరీరం నుంచి ముడిపడినటువంటి ఈ పేగుబంధంతో తల్లి శరీరం నుండి వస్తున్నటువంటి పోషక విలువలు అనేటువంటి ఒక ద్రవ రూపకంగా నిరంతరంగా వస్తున్నప్పుడు ఈ గ్రహణం పడేటువంటి దీని కారణంగా ఆ ద్రవం అనేటువంటిది ప్రభావితమవుతున్నప్పుడు దాని యొక్క ఆ ప్రభావము ఈ యొక్క గర్భిణీ స్త్రీ కనుక కదిలినట్టయితే, నవ్వినట్టయితే, నడిచినట్టయితే, ఈ కదలడం అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క వెకిలితనాన్ని, ఈ పై దవడ పగిలిపోవడం పశువుల్లోనూ మనుషుల్లోనూ చూస్తున్నామా లేదా? అది కారణం. అందు గురించి కదలనివ్వకుండా పడుకోబెడుతుంటారు అన్నట్టుగా. ఆ రకంగా వస్తుంటుంది ఆ గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది. అందు గురించి ఈ పుడుతున్నటువంటి ఈ యొక్క శిశువుకు ఆ యొక్క సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఇప్పుడు అది ఏమంటారు, కీర్తి నక్షత్రంతో కార్తీకం, మకర నక్షత్రంతో మకర సంక్రాంతి, సూర్యుడు ఆ రాశిలో ప్రవేశిస్తున్నాడు ఆ ఇంట్లో. ఇప్పుడు ఏమంటారంటే మన భారతదేశం నుంచి అమెరికా కనుక వెళ్తుంటే ఎక్కడి వరకు వచ్చారు అంటే, ఇప్పుడిప్పుడే లండన్ లో దిగాం, మళ్ళీ ఇక్కడ మరి ఫ్లైట్ రాగానే మళ్ళీ ఇక్కడ ఎక్కితే మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. ఇక ఈ రహస్యం ఈ విధంగా మధ్యవర్తిత్వం, ఇక్కడి వరకు వచ్చాం అని మనం ఏ రకంగా అయితే చెప్పుకుంటూ ఉంటున్నామో, ఈ యొక్క ఏ రాశిలో ప్రవేశిస్తున్నాడో ఆ రాశి యొక్క సంబంధం. మరి చంద్రుడు శుక్లపక్షంలో ఉన్నాడా కృష్ణపక్షంలో ఉన్నాడా అనేటువంటి దానికి ఈ పుట్టేటువంటి శిశువుకు ఆ శుక్లపక్షం కృష్ణపక్షం తోటి సంబంధం. ఆ శుక్లపక్షాన్ని కృష్ణపక్షం నడిపిస్తున్నటువంటి శుక్లపక్ష మగారు నేను తీసేస్తాను, నేను చెప్తున్నా, ఇవాళ ఈ వికారం డిస్టర్బెన్స్ చేయొద్దు, చాలా మా మైకులు బంద్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క కృష్ణపక్షం ఏ తిథి, శుక్లపక్షంలో ఏ తిథి రోజు పుడుతున్నాడు అనేటువంటిది ఆ తిథి యొక్క దేవత, వారము, తిథి, ఈ యొక్క ముహూర్తం యొక్క సంబంధం. ఈ యొక్క తిథి ఉదాహరణకు ఇవాళ మధ్యరాత్రి నుంచి ఉదయం 6 లోపల వారికి పురుటి నొప్పులు వచ్చాయి, శిశువు పుట్టాడు. ఉదయం ఇప్పుడు ఏ సమయాన్నైతే పుట్టాడో ఆ సమయంలో తిథి ఏమున్నది, ముహూర్తం ఏమున్నది. ఈ యొక్క ముహూర్తము అనేటువంటిది, ముహు అని అంటే పదే ముహూర్తము అని అంటే ఈ అడుగు వేస్తున్నప్పుడు ఇట్లా సూర్యుడు క్రమక్రమంగా నడుస్తూ ఉన్నప్పుడు ఇట్లా గుండ్రగా మనం గ్లోబుని తిప్పితే గ్లోబ్ ఎట్లా తిరుగుతూ ఉంటుంటుందో
ఆ విధంగా భూమి ఏ రకంగా గుండ్రగా తిరుగుతూ ఉంటుంటది. ఆ తిరిగేటువంటి క్రమంలో ఏ నక్షత్రం అయితే ఆ సంయోగానికి వస్తుంటుంటుందో ఆ నక్షత్ర సంయోగం ముహూర్తం అంటుంటారు. మళ్ళీ నక్షత్రం పేరు, ఆ నక్షత్రం ఎవరి సంయోగంతో ఉంటుంటుందో ఆ యోగం నక్షత్ర యోగం ఈ యొక్క వీటన్నింటివి ఆ ప్రసవముతో పుట్టేటువంటి శిశువుకు సంబంధించి ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు తిథి దీంట్లో క్యాలెండర్ను పట్టుకొని చూడండి, చైత్ర శుక్ల ప్రతిపద నుంచి ప్రారంభం అవుతుంటది. కాబట్టి ఈ చైత్ర మాసంలో చూడండి 27 నక్షత్రాల తర్వాత మళ్ళీ మొట్టమొదటి నక్షత్రం ఏ నక్షత్రంతో అయితే ప్రారంభం అవుతుందో ఆ నక్షత్రమే వస్తుంటుంటది. 28వ నక్షత్రం రాదు. ప్రభాకర్ గారు గమనించండి, మళ్ళీ ఇవాళ క్యాలెండర్ చూడండి, చూసి సందేహం ఉంటే మళ్ళీ రేపు అడగండి. ఒకవేళ మీకు ముందు నుంచే తెలిసి ఉంటే మాత్రం సమాధానం చెప్పండి. ఈ రూపకంగా 28 నక్షత్రాలు ఎందుకు చూపెట్టారు క్యాలెండర్ అని అంటే, సూర్య సిద్ధాంతం దగ్గరికి వెళ్ళండి. సూర్య సిద్ధాంతం దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 3వ సమన్లాసం పఠన పాఠన ప్రకరణంలో ఈ యొక్క సూర్య సిద్ధాంతం జ్యోతిష శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే సూర్య సిద్ధాంతం చదవమని చెప్పారు. ఆ సూర్య సిద్ధాంతంలో 28 నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఈ కాల నిర్ణయంగా చూపించేటువంటి ఈ క్యాలెండర్లో మాత్రం 27 ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం నక్షత్ర దేవతల దగ్గరికి పోవాలి. ఇక రాసుకోవాలనేది ఇది రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓం ప్రకాష్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదివరకు ప్రతిదినం పంచాంగం పంపేది, కానీ ఇప్పుడు ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఈ మానేయడం జరిగింది. మళ్ళీ ప్రారంభం అవుతుంటది ప్రతిదినము. ఈరోజు తిథి నక్షత్రము వారం ఏమిటి అనేటువంటి దాంట్లో ఇప్పుడు తిథి దేవతల గురించి, తిథులు కావాలి, తిథి దేవతలు కావాలి, నక్షత్రం కావాలి, నక్షత్ర దేవతలు కావాలి. ఈ నక్షత్ర దేవత తెలిస్తే మనకి యొక్క గాయత్రి మంత్రంలో 28 నక్షత్రాలు, గాయత్రి మంత్రంలో 28 అక్షరాలు మరియు నక్షత్రాలలో 28వ నక్షత్రం మనకు ఎందుకు చూపెట్టడం లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మొదట నక్షత్రం లోపల అశ్విని నక్షత్రం, దీనికి దేవత కూడా అశ్విని. భరణి దేవతకు యమం దేవత. యోగం కూడా రాసుకుంటా అంటే యోగం కూడా ఉంటది. యోగము ఈ యొక్క నక్షత్రానికే ఉంటుంటది, ఆత్మకు ఉండదు. ఇది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఈ ప్రకరణం అంతా మనం చెప్పుకుంటున్నటువంటిది ఆత్మ గురించి, కాబట్టి ఆత్మకు సంబంధం ఉండదు. అందుకే ఈ యోగం అనేటువంటి దాంట్లో ఇక్కడ బయటపడుతుంటది. అది రాసుకోండి. 1 అశ్విని, అశ్విని నక్షత్రం యొక్క దేవత అశ్విని. అంటే అశ్విన్ అని అంటుంటారు, నకారాంత పుల్లింగ శబ్దం అశ్విన్. ఇంకా దేవతలు అశ్విని, అశ్విని దీర్ఘం ఇకారాంతం అంటే ద్వివచనం. ఇక భరణి నక్షత్రం 2వది. ఇప్పుడు అశ్విని నక్షత్రం యొక్క నక్షత్ర యోగం ఏంటంటే విష్కంభము. ఇదంతా మళ్ళీ మన పుస్తకం వస్తుంది, జ్యోతిష శాస్త్రంలో దాంట్లో వస్తున్నది. అప్పటి వరకు అయితే మీకు తెలుసుకోవచ్చు. ఇక భరణి నక్షత్రం యొక్క దేవత యమము. ఈ నక్షత్ర యోగం ప్రీతి. కృత్తికా నక్షత్రం 3వది. కృత్తికా నక్షత్రం యొక్క దేవత అగ్ని. నక్షత్ర యోగం ఆయుష్మాన్ యోగం. రాస్తున్నారా? 4వది రెండోది ఏమన్నారు? సరే నేను గ్రూప్ లో పెడతాను, ఎందుకంటే ఇట్లా ఒక్కొక్కటి రాసుకుంటే మరి సమయం గ్రూప్ లో పెట్టిన. ఇక 4వది రోహిణి. ఈ రోహిణి నక్షత్రం యొక్క దేవత ప్రజాపతి. ఈ రోహిణి నక్షత్ర యొక్క యోగము సౌభాగ్యం. 5వది మృగశిర. ఈ మృగశిర నక్షత్రమును నడిపించేటువంటిది దేవత సోమము. ఈ మృగశిర నక్షత్రం యొక్క యోగము శోభనము. 6వది ఆర్ద్ర నక్షత్రము.
లేదంటే క్యాలెండర్ ఉంటే కూడా చూడండి, దాంట్లో ఈ నక్షత్రాలు అయితే తెలుస్తాయి కదా, దేవతలు లేవు కదా, ఈ తర్వాత సంగతి. ఈ 6వ నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రాన్ని నడిపించేటువంటిది రుద్రదేవత. ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం యొక్క యోగము అతియోగం. 7వది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం యొక్క దేవత అదితి. ఈ పునర్వసు నక్షత్రం యొక్క యోగము సువర్ణం. 8వ నక్షత్రము పుష్యమి. ఈ పుష్యమి నక్షత్రాన్ని నడిపించేటువంటిది బృహస్పతి. ఈ పుష్యమి నక్షత్రానికి యోగము ధృతి. 9వది ఆశ్లేషం. ఈ ఆశ్లేష నక్షత్రాన్ని నడిపించేటువంటిది సర్పం. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం యొక్క యోగము శూలము. అందుకే ఆశ్లేష నక్షత్రానికి ఎక్కువ ఎవరు పనిచేయరు, బాధతో ఉంటుంటారని చెప్పేసి. 10వ నక్షత్రము మఖ. ఈ మఖ నక్షత్రాన్ని నడిపించేటువంటిది పిత్రి. ఈ యొక్క మఖ నక్షత్రం యొక్క యోగము దండం. 11వది పూర్వ పాల్గొనే నక్షత్రం. ఈ పూర్వ పాల్గొనే నక్షత్రానికి గతినిచ్చేటువంటిది భగ. ఈ పూర్వ పాల్గొన నక్షత్రానికి యోగము వృద్ధి, ఉన్నతి. ఇక 12వది ఉత్తర ఫాల్గుని. ఈ ఉత్తర ఫాల్గునికి గతినిచ్చేటువంటిది నక్షత్ర దేవత అర్యమన్. ఈ యొక్క ఉత్తర ఫాల్గునికి సంయోగం యోగం ఏర్పడుతున్నటువంటిది ధ్రువం. ధ్రువం అంటే స్థిరత. 13వ నక్షత్రము హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రానికి గతినిచ్చేటువంటిది ప్రేరేపించేటువంటిది సవిత. ఈ హస్త నక్షత్రానికి యోగము వ్యాఘాతము. 14వది చిత్త నక్షత్రం. ఈ చిత్త నక్షత్రానికి గతినిచ్చేటువంటిది త్వష్ట్రి, సృష్టికర్త. త్వష్ట్రి అంటే త్వష్ట అంటే సృష్టికర్త. ఈ యొక్క చిత్త నక్షత్రానికి యోగము హర్షము. 15వది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రానికి గతినిచ్చేటువంటిది వాయువు. ఈ వాయువు ఈ యొక్క స్వాతి నక్షత్రానికి యోగము వజ్రము. 16వది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రానికి గతినిచ్చేటువంటిది ఇంద్రాగ్ని. ఈ విశాఖ నక్షత్రానికి యోగము సిద్ధి. 17వది అనురాధ. 17వ నక్షత్రం పేరు అనురాధ. ఈ అనురాధ నక్షత్రానికి గతినిచ్చేటువంటిది నడిపించేటువంటిది మిత్ర దేవత. ఈ యొక్క అనురాధ నక్షత్రానికి యోగం వ్యతిపాతం. 18వ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి గతి ప్రేరణించేటువంటిది ఇంద్రదేవత. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రానికి సంయోగం వరీయాన్. 19వ నక్షత్రం మూల నక్షత్రం. మూల నక్షత్రానికి గతినిచ్చేటువంటిది నిర్రితి. ఈ మూల నక్షత్రానికి యోగం పరిఘ. 20వ నక్షత్రము పూర్వాషాఢ. ఈ పూర్వాషాఢకు గతి ప్రేరణనిస్తున్నటువంటి దేవత ఆపహ. ఈ పూర్వాషాఢకు సంయోగంలో వస్తున్నటువంటిది శివయోగం. 21వ నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి గతి ప్రేరణిస్తున్నటువంటిది విశ్వేదేవ దేవత. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈ యోగంగా వస్తున్నటువంటిది సాధ్యము. 22వ నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి గతి ప్రేరణ. ఆచార్య 21 తర్వాత మీరు చెప్పలేదు. 21 తర్వాత 22 చెప్తున్నాను కదా. చెప్పండి. ఓకే. 22 శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి గతి ప్రేరణని ఇస్తున్నటువంటి ఈ దేవత విష్ణు దేవత. ఈ శ్రవణ నక్షత్రానికి కలిసి వస్తున్నటువంటి యోగము శుభము. 23వది ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రానికి గతి ప్రేరణని ఇస్తున్నటువంటిది ఈ యొక్క వసుదేవత. ఈ యొక్క 23వ ధనిష్ట నక్షత్రానికి యోగం కలిసి వస్తున్నటువంటిది శుభము. ఇంకా 24వ నక్షత్రము శతభిష. ఈ శతభిష నక్షత్రానికి ఆచార్య అమ్మా చెప్పండి. శ్రవణ ధనిష్టకు యోగం ఒకటేనా? దీంట్లో అయితే మరి ఒకటే ఉన్నది. మీరు అది దానికి అండర్లైన్ చేసి పెట్టండి.
మళ్ళీ వివరణ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. 23వది ధనిష్టకు శుభము. ఈ 24వ నక్షత్రం శతభిష. శతభిష నక్షత్రానికి గతి ప్రేరణనిస్తున్నటువంటిది వరుణ దేవత. ఈ శతభిష నక్షత్రానికి సంయోగంగా వస్తున్నటువంటిది శుక్లం. 25వ నక్షత్రం పూర్వ భాద్రపద. ఈ పూర్వ భాద్రపదకు గతి ప్రేరణని ఇస్తున్నటువంటి దేవత అజపాద. ఈ యొక్క పూర్వ భాద్రపద నక్షత్రానికి యోగం ఈ బ్రహ్మయోగం. 26వ నక్షత్రము ఉత్తర భాద్రపద. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రానికి దేవత హిర్బుద్నియ. ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రానికి యోగంగా వస్తున్నటువంటిది ఐంద్రం. 27వ నక్షత్రము రేవతి. ఈ రేవతి నక్షత్రానికి గతి ప్రేరణని ఇస్తున్నటువంటిది దేవత పూషణ్. రేవతి నక్షత్రానికి యోగంగా కలిసి వస్తున్నటువంటిది ఈ వైధృతి. ఇక అసలైనటువంటిది ఇక్కడ ఉన్నది 28వ నక్షత్రం. ఈ 28వ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. ఈ అభిజిత్ నక్షత్రానికి దేవత బ్రహ్మ. ఈ బ్రహ్మ అంటే పరమాత్మ. అంటే ఈ యొక్క ఎక్కడి నుంచి అయితే మనము అజ్ఞానంతో వైదొలిగి ఎక్కడెక్కడో ఎదురు దెబ్బలు తిరిగి మనము పరమాత్మను చేరుకుంటున్నాం. ఈ యొక్క పరమాత్మను మనం చేరుకుంటున్నాము కాబట్టి ఇక మనకు యోగం అనేటువంటిది పరమాత్మ యోగమే లభించింది. కాబట్టి ఈ యొక్క యోగము అనేటువంటిది నక్షత్ర యోగము అనేటువంటిది నక్షత్రాలు 27 చూపించడం జరుగుతుంటది. నక్షత్ర యోగములు కూడా 27 చూపించడం జరుగుతుంటది. ఈ యొక్క 28వది అభిజిత్ నక్షత్రం. ఈ అభిజిత్ నక్షత్రానికి బ్రహ్మయోగం అనేది. బ్రహ్మయోగం ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మతో ఏకీభవించింది, పరమాత్మని చేరుకున్నది. కాబట్టి ఇక ఏ లోటు లేదు, తన పరిపూర్ణత అనేటువంటిది. అయితే ఇక్కడ భూర్భువః స్వః అనేటువంటివి 4, తత్ సవితుర్ అనేటువంటివి 4, వరేణ్యం అనేటువంటివి 3. ఎన్నైనా లెక్క పెట్టండి, లెక్క పెడితే కదా ముందుకు పోయేది. 11. భర్గో అనేటువంటివి 2, 13. దేవస్య అనేటువంటివి 3, 16. ధీమహి 3, 19. యో నహ అనేటువంటి 2, 21. యో నహ దీ ఉంటది కదా ఆచార్య. ధియో యో నహ అంటే 4, ధియో యో నహ 22 మరి. ప్రచోదయ 4, 26. మళ్ళీ చూడండి, రాసుంటే గాయత్రి మంత్రం రాసుంటే చూడండి. అచ్చు ఇది ఏమంటారు, హల్లులోనే లెక్క పెట్టాలి, అచ్చులోనే లెక్క పెట్టకూడదు. ఆచారి హల్లు మనం ఇక్కడ అక్షరాలను లెక్క పెట్టాలి కదా. అక్షరాలను లెక్క పెడితే ఇక్కడ ఏంటంటే హలంతును లెక్క పెట్టకూడదు. అంతే అలందా మరి మీరు అంటే అక్షరానికి ఇప్పుడు రథము బండికి ఎద్దు ఏ రకంగానో ఈ శరీరానికి ఆత్మ ఆ రకంగా ఆత్మను ఉద్దేశించి ప్రకారం నడుస్తున్నది. కాబట్టి అచ్చులు హల్లులు అన్నప్పుడు అచ్చుకు మాత్రమే ప్రాణం పరిపూర్ణత వస్తుంటది. హల్లుకు మనం పలకడానికి కూడా సగమే పలికి తత్ తా అని అనగలుగుతున్నాం. మొదటిదైతే తాను పూర్తిగా పలుకుతున్నాం, కానీ రెండవది తత్ అంటున్నాం. తత్ అంటే దాంట్లో స్వరం లేదు, అచ్చు లేదు, కాబట్టి సగమే పలుకుతున్నాం. ఈ రూపకంగా ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీ దగ్గర పుస్తకం లేదా? అందరూ ఒట్టిగానే చూస్తున్నారు. గాయత్రి మంత్రం అక్షరాలు లెక్క పెట్టండి. 27 అక్షరాలకు ఇది 28. ఒత్తులు లెక్క పెడితే 28 వస్తుంది. ఒత్తులు లెక్క పెట్టకపోతే 24 వస్తుంది. 24 ఎట్లా వస్తుంటది? మళ్ళీ చూడండి,
భూ, భువః, స్వః. భూ 1, భువఃలో 2, స్వహలో 3, 4 అవుతున్నాయా లేదా? ఏది మాట్లాడదు. పుస్తకం పెట్టుకోండి, సమయం ఏమో పరిగెడుతుంది. ఓ మాస్టర్ 28 రావాలా? 27 అక్షరాలు ఉంటాయి. ఏమిటి లెక్క పెట్టరు? నమస్తే ఆచార్య. 27 ఉన్నాయి. 27 ఉంటే ఇక 28వ అక్షరం ఎక్కడ పెరుగుతున్నది అని అంటే ఇక ఇక్కడ తత్ సవితురు అణ అణ అనాను ఇకారంతో పలుకుతారు అనమాట. సస్వరంగా పాడేటప్పుడు సామవేదం వరేణి ఓం 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 అనేది ఇక్కడ వస్తుంటది అన్నట్టు. వరేణి ఓం అక్కడ అక్షరం పెరుగుతుంటది. అక్కడ మనకి ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి వరేణ్యం న్యం లేదు, యకారంలో అకారం ఉన్నది, వరేణ్యం. కానీ అక్కడ వాళ్ళు అమ్మా పక్కన సున్నా ఉన్నది. అదే ఆ సున్నా నిలిచిపెట్టండి, సున్నా దాంట్లో అచ్చు లేదు కాబట్టి ఈ వరేణ్యంలో వరేణి ఓం ఈకారం ఎక్కువగా పలకడం జరుగుతుంటది. ఇక్కడ వరేణ్యంలో జనసంధి జరిగింది. ఇక్కడ ఇకారం, అక్కడ ఓకారం. వరేణియం వరేణియోం ఇక్కడ అక్షరం పెంచాలన్నమాట. గురునానక్ దేవ్ అంటున్నది ఏంటంటే ఓరే ఆర్య సమాజీ తెరి గాయత్రి లంగడా రహీ హై అంటే నీ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకో అనేది సారాంశము. కానీ గాయత్రి లంగడా రహీ అంటే నువ్వు గాయత్రిని గనక అర్థ విచారపూర్వకంగా విచారించినట్టయితే నీ ఆత్మ ఉద్దేశం తెలుస్తుంటది, నీ ఒక ఆత్మతత్వం నీకు తెలుస్తుంటది అనేటువంటిది సారాంశం. చెప్పండి శ్యామలయ్య గారు, ఏమన్నా చెప్పాలా? ఏం లేదు ఆచార్య, ఏం లేదు. సరే, అందుకని ఈ యొక్క ప్రభాకర్ గారు మైక్ ఆన్లో పెట్టారు, బంద్ చేయాలి వెంటనే. ఈ యొక్క గాయత్రి మంత్రంలో 28 అక్షరాలు. ఈ 28 అక్షరాలు ఆ యొక్క నక్షత్రాలతో సంబంధం ఉన్నది. ఇది అంతా ఆత్మ విద్య కాబట్టి ఆత్మతో సంబంధం ఉన్నది. ఆ ప్రసవించినటువంటి శిశువుకు ఇగో ఈ సమయంలో ఈ తిథి ఉన్నది, ఈ నక్షత్రం ఉన్నది, ఈ తిథికి ఈ దేవత, ఈ నక్షత్రానికి ఈ దేవత అని చెప్పేసి దయానంద సరస్వతి నామకరణ సంస్కారంలో పేరు పెట్టేటప్పుడు ఆ తిథికి ఆహుతి ఇప్పిస్తున్నాడు, తిథి దేవతకు ఆహుతి ఇప్పిస్తున్నాడు, నక్షత్రానికి ఆహుతి ఇప్పిస్తున్నాడు, నక్షత్ర దేవతకు ఆహుతి ఇప్పిస్తున్నాడు. చూసారా? అది అందు గురించి ఇదంతా ఈ జ్యోతిషానికి దానికి మనకేం సంబంధం? ఈ సూర్యుడు దానితో అదంతా ఒట్టి దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఆ పని చేసుకోవడం కాదు, ఈ ఆత్మతోటి సంబంధం ఉన్నది ప్రతిదీ. కాబట్టి ఈ తిథి నక్షత్రాలు మనము ఈ యొక్క చూసుకోవడం దీంతో చేయడం జరుగుతుంది. ఇంకేమైనా సందేహం ఉంటాడు? ఇప్పుడు ప్రభాకర్ గారు ఏదో అడుగుతున్నారు. మరి ఉద్దేశం ఏంటిది ఆచార్జీ? 24 అని అంటే మరి దాని ఉద్దేశం ఏంటిది అని? 24 అంటే 25. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసంలో ఈ యొక్క సత్వ రజస్తమసం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతోర్ అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ. ఈ యొక్క అక్కడ దయానంద సరస్వతి స్పష్టంగా వివరించి జీవాత్మ పరమాత్మశ్చ అని ఇది 25 గణ అని రాస్తున్నాడు. ఇది 28 తత్వముల యొక్క సంఘటనము, సమూహము, ఒక గ్రూపు, ఒక సంఘము అనేటువంటిది. 25 కదా. అదే మరి 25 అంటే 25 కదా. ఇక్కడ
గాయత్రి ఛందస్ 24 అక్షరాలని అంటారు, దాని ఉద్దేశం ఏమిటి అని? అంటే 24 అక్షరాలు అంటే ఇప్పుడు ఆ 6 6 6 ఈ యొక్క 6 అక్షరాలకు ఒక వర్గం, 6 అక్షరాలకు ఇంకో వర్గం, 6 అక్షరాలకు ఇంకో వర్గం, 6 అక్షరాలకు ఇంకో వర్గం, 6 4 24 కదా. అవును. మరి ఈ రకంగా అంటే కొన్నింటిని తొలగించాలని ఆచార్య పలికేటప్పుడు వీటిని ఎంచుకోవద్దా కొన్నిటిని, కొన్ని అక్షరాలను ఎంచుకోకూడదు అనేది ఏముంది, అంత ఉన్నది కదా అక్కడ ఉన్నదాన్ని. 6 అక్షరాలను మొదటి వర్గము, 6 అక్షరాలను రెండవ వర్గము, 6 అక్షరాలను 3 వర్గము, 6 అక్షరాలను ఇప్పుడు దాంట్లో విభాగాలు చేస్తే తెలుస్తుంది. 4 పాదాలు ఆచార్య గాయత్రి మంత్రం. 4 పాదాలు. కానీ ఇక్కడ మనకు చూపించింది ఏంటంటే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వరకు ఒకటి, ధియో యో నః ప్రచోదయాత్ రెండవది. అయితే అది మూల గ్రంథంలో ఘోష, ఇక్కడ రాసిన దాంట్లో అయితే అది 4 పాదాలుగా లేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఓం ప్రకాష్ జీవితం యొక్క సారాంశం ఏంటంటే స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంత పావమాని ద్విజానం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఈ మంత్రమును తీసుకొని పరిశోధన చేస్తున్నప్పుడు ఈ మంత్రమును మొట్టమొదట వేదోక్త మోక్ష మార్గం వచ్చింది. ఈ యొక్క వేదోక్త మోక్ష మార్గం యొక్క వివరణాత్మకంగా ఇహపరలోకం వచ్చింది. ఇప్పుడు ఈ ఇహపరలోకం రెండవ భాగం ఇప్పుడు వస్తున్నది. ఈ యోగ దర్శనం కానివ్వండి, అంత్యేష్టిది కానివ్వండి, కేవలం ఆత్మపరకంగా మనం తెలుసుకోవాలంటే ఈ ఓం ప్రకాష్కు ఒక మంత్రాన్ని శోధించడానికి ఒక జీవిత కాలం పట్టింది ఇప్పటి వరకు. ఇంకా అది పూర్తిగా ఇప్పుడు మీ ముందుకు వస్తే తెలుస్తుంది. కేవలం ఒక్క మంత్రాన్ని పట్టుకున్నాడు అన్నట్టు. అటువంటి 20,000 పైచిలకు మంత్రాలు ఉన్నాయి. మునిగారు 20,389. చాలా జీవితాలు కావాలి. అంటే ఈ రూపకంగా చూస్తే అన్ని జన్మలు కావాలి. వరలక్ష్మమ్మ గారు నాకు అంతా వచ్చింది అని అంటే ఉండండి మునిగారు ఒక్క వరలక్ష్మి గారు నాకు అంతా వచ్చింది, ఆత్మ సాక్షాత్కారమైంది, నాకు పరమాత్మ సాక్షాత్కారమైందని వరలక్ష్మి గారు బయట చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఓం ప్రకాష్ అయితే ఒక్క మంత్రం దగ్గరే ఒక జీవిత కాలం పట్టింది. ఇప్పుడు అర్థమవుతుంది కదమ్మా. అందుకని నాకు వచ్చేసింది అని అంటే అక్కడే మనము అజ్ఞానంలో ఉన్నట్టుగా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దయానంద సరస్వతి చెప్తుంటాడు ఏంటంటే సత్యాన్ని స్వీకరించడానికి అసత్యాన్ని వదిలేయడానికి ఎప్పటికీ సంసిద్ధంగా ఉండవలేను. అప్పుడే మనకు వారు ఎవరైనా సరే గురువా ఎవరా అనేది కాదు, మనకు సత్యం మన దగ్గరికి వచ్చిందా లేదా దాన్ని గ్రహించాలి. ఆచార్య జన్మ పత్రికలు పెడతారు దీంతో, మరి నిజం ఆచార్య? అదంతా మూర్ఖత్వం. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఈ గ్రహం ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అని చెప్పేసి వాళ్ళని ఇరకాటంలో పెడుతుంటారు. ఇరకాటంలో పెట్టేది కాదు, ఈ జ్యోతిషం మనకు ప్రేరణనిచ్చేటువంటిది. ఇక ఇక్కడ మీరు ఒకవేళ ఈ ఆశ్రమం వీళ్ళు వెనక ముందు సంశయిస్తున్నారు, మంచి విషయానికి నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ వీరికి నచ్చకపోతే ఇక్కడ కాకపోతే మాత్రం మనం ప్రయోగాత్మకంగా చేయడానికి ఇప్పుడు హిమాచల్ స్వామి వచ్చిండు, వారైతే పట్టుకపోవడానికి వచ్చారు. అక్కడ ఉన్నది రండి ఆశ్రమం, వీళ్ళని ప్రాధేయపడుకుంటే 1 సంవత్సరం దాటిపోయినా వీళ్ళని నిర్ణయం తీసుకుంటలేరు అని అంటున్నారు. అక్కడ ఇవన్నీ ఈ యొక్క దయానంద సరస్వతి చెప్పినటువంటి సత్యార ప్రకాశం సంస్కార విధిని ఉద్దేశించి దాంట్లోంచి దివ్యమానవ నిర్మాణం పుస్తకం తయారు చేస్తే 600 పేజీలు తయారైంది. ఇష్టానుసార సంతానం పుత్రకామిష్టితో దివ్యమానవ నిర్మాణం అనే పేరు పెట్టి ఆ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అది ఆవిష్కరించి ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంటుంది. అందుకని ఇది అందరికి తెలియాలి. తెలిస్తే గాని అప్పుడు వేదము వేదిక ధర్మం అనేటువంటిది తెలుస్తుంటుంది. ఇప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే ఒక వర్గం వారికి ఆది సమాజం అంటే ఏంటంటే దొంగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఖండన మండన చేయడానికి అని ఇంకొకటి. ఆర్య సమాజానికి వైదిక సిద్ధాంతానికి మన జీవితానికి సంబంధం ఏమున్నది? ఈ పెళ్లిళ్ళతోటి ఆ ఖండన మండనతోటి. యథార్థాన్ని తెలుసుకోవడం. దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని సత్యార ప్రకాశం భూమికలో రాశాడు. అది చూడండి, అది చూస్తే ఇంకా అన్నట్టుగా ఆచార్యజీ
చాలా మందికి అలా అంత మట్టుకి అవగాహన ఉండి చాలా దూరంగా ఉంటున్నారు ఆర్య సమాజాన్ని. ఇప్పుడు అంతే కదా. దొంగ ఇదే పిల్లలు మన వాళ్ళు డబ్బుకు కక్కుర్తి పడి మంచి సత్పురుషులను సజ్జనులను సిద్ధాంతానుసారంగా నడిచే వారిని లెక్క చేయక అణిచివేసి ఇబ్బంది పెట్టి సమాజం నుంచి పోయేటట్టుగా చేయడం. ఎవరైతే దొంగలు డబ్బు కోసం కక్కుర్తి పడేటువంటి వాళ్ళే సంస్థలను కబ్జా చేసుకొని కూర్చున్నారు ఎక్కువ శాతం. అందుకే మూలపడడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఇదే. ఒక్కొక్క వ్యక్తి 40-45 సంవత్సరాల నుండి అధ్యక్షుడిగా ఉండి చేస్తున్న దానికి ఆలోచించండి. ఈ వైదిక సిద్ధాంతం అని పెట్టుకోవాలి ఆచార్య. అంతే మరి మనం చెప్పండి. ఆర్య సమాజం దూరంగా ఉంటారు. వైదిక సిద్ధాంతం అంటే అందరూ ఒప్పుకుంటారు వేదం అని. అదే మరి అమ్మ మన స్వామీజీ అందుకే పెట్టిండు. ఆచార్య ఓం చెప్పండి ముని గారు. ఇక్కడ 28వ నక్షత్రం చెప్పారు కదా, అవును. దాని గురించి మరి ఏం వివరణ లేదా? ఆ నక్షత్రాన్ని నడిపించేటువంటి దేవత బ్రహ్మ పరమాత్మ. ఆచార్యజీ ఇప్పుడు 28వ నక్షత్రం ఆత్మ కదా. ఆత్మ కాదు, అభిజిత్. అదే అభిజిత్ నక్షత్రం అనేది ఆత్మకు సంబంధించే కదా. ఇదంతా ఆత్మకు సంబంధించిందే. ఒకటే నక్షత్రం ఇది, అభిజితే ఆత్మ. ఇప్పుడు దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ నక్షత్రాలను స్పష్టంగా తెలుసుకోవాలి అని అంటే మనం ఏ అడుగు వేస్తే గమ్యానికి చేరుకుంటున్నాం, ఏ అడుగు మిగతా అడుగులు మనం ఎందుకు వేయకూడదు అంటే మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోతేనే కదా గమ్యానికి చేరుకునేది. ఆచార్య ఇక్కడ నాకు ప్రాక్టికల్ గా తెలిసింది ఏంటంటే, మా కొడుకు రాత్రికి పెద్ద కొడుకు కూటిండు, ఉదయం మధ్యాహ్నం ఏమో చిన్న కొడుకు కూటిండు. అంటే వాళ్ళకి బలం ఏమి విధంగా ఉంది అనేది చెప్పింది మీరు అన్నది సూటిగా అర్థమైంది. ఓం ఆచార్య. అంతే ప్రభాకర్ గారు, మీరు యజ్ఞం చేయడానికి పోతున్నప్పుడు లేదంటే తినడానికి పడుకోవడానికి వెళ్తున్నప్పుడు అడుగు వేసుకుంటూ నడుస్తుంటారు కదా. ఏ అడుగుతోటైతే గమ్యం చేరుకుంటామో మరి చేరుకుంటున్నారో ఆ అడుగే ముఖ్యం, కానీ మిగతా అడుగులు ఎందుకు వేయాలి? మొత్తం వేస్తేనే అక్కడ చేరుకుంటాం. అందు గురించి ఈ నక్షత్రాలు ఈ తిథులు అన్ని అవసరమే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అదే నాగలక్ష్మి ఇప్పుడు అభిజిత్ నక్షత్రాన్ని ఆత్మగా రాసుకోవచ్చా ఆచార్య? ఆత్మ మనం పేరు పెట్టద్దు. అక్కడ అది సూర్య సిద్ధాంతంలో చెప్పారు కదా, భగవంతుడి వేదంలో వచ్చిన ఈ నక్షత్రాలని ఇవన్నీ చెప్పడం జరుగుతుంటది. 27 ఏమో భౌతికంగా కనిపించేటి. అవును. 28 అభిజిత్ నక్షత్రం ఆత్మకు సంబంధించిందని అది కూడా కనిపిస్తుంది. బయట అభిజిత్ నక్షత్రం ఉందా ఆచార్య? అవును. అందుకని ముని గారు ఒక్క నిమిషం ఉండండి. నాగలక్ష్మి అమ్మగారు చాలా సేపటి నుండి చూస్తున్నారు. అడగండి అమ్మగారు. కెమెరా ఓపెన్ చేయండి. అందరు రికార్డ్ అవుతుంటది కదా, అడుగుతుంది చూస్తాం. ఓం నమస్తే అండి. నమస్తే అమ్మా. యోగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ వారు అభిజిత్ నక్షత్రంలోనే జన్మించారంటారు కదండి. కావచ్చు, నాకు ఆ వివరణ తెలియదు. జన్మించవచ్చు, నక్షత్రమే కదా. అందుకనే కదా ఆయన అంత స్థాయికి వెళ్ళగలిగారు. ఇప్పుడు ఆ స్థాయికి ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారనేది నిజమా, లేదంటే ఆ తల్లి తండ్రి అటువంటి సంస్కారాలు ఇచ్చారు, గురువు గారు వారికి అటువంటి విద్యా బుద్ధులు నేర్పించారు కాబట్టి ఆ స్థితికి వెళ్ళారా? రోహిణి నక్షత్రం అంటారుగా. ఒక్క నిమిషం, విజయదుర్గమ్మ గారు ఆగండి. విజయలక్ష్మి భాగ్యలక్ష్మి అమ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి. ఇప్పుడు అమ్మగారు ఓం ప్రకాష్ ఇవాళటి ప్రకరణం మొదలుపెట్టింది ఏంటంటే ఈ దినము అనేటువంటి సూర్యుని సమక్షంలో, ఈ రాత్రి అనేటువంటి చంద్రుని సమక్షంలో, కృష్ణపక్షం శుక్లపక్షం ఈ తిథులు నక్షత్రాల సమక్షంలో ఒక మనిషికి, గర్భిణీ స్త్రీకి పురిటినప్పుడు ప్రారంభమయ్యాయి. ఒక గుర్రానికి, ఒక ఆవుకు, ఒక ఎలుక పిల్లికి అనే ప్రకటన మొదలు పెట్టారా లేదా? మీరు తర్వాత వచ్చారేమో మరి తెలియదు. అవునా? అయినప్పుడు మనిషికి పుట్టి మనిషి సంతానము
అమ్మాయి గాని అబ్బాయి గాని పుట్టినప్పుడు వీరికి సంబంధం ఉన్నట్టయితే మరి ఆవుకు ఎద్దుకు కుక్కకు పిల్లికి వారికి ఎందుకు సంబంధం లేదు, వారికి కూడా ఉన్నది అనేటువంటిది అభిప్రాయము. అందు గురించి ఇప్పుడు ఈ ప్రకరణం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నాగలక్ష్మమ్మ గారు అడుగుతున్నది ఏంటంటే, శ్రీకృష్ణుడు అభిజిత్ నక్షత్రం కాలంలో పుట్టాడు కాబట్టి వారికి ఇంత తెలివితేటలు, బుద్ధి, చాతుర్యం, ఇంత ధర్మపరాయణత ఉన్నది అనేది అంటే, మరి ఆ సమయంలో ఒక గుర్రం కూడా ప్రసవిస్తుంది, ఒక పిల్లి కూడా ప్రసవిస్తుంది, ఇంకొక ఎలుక కూడా ప్రసవిస్తుంది కదా, మరి వాటికి కూడా కలగాలి కదా. ఇప్పుడు వ్యవసాయదారుడు, రైతు విత్తనం వేశాడు, ఆ మొలక వచ్చేటువంటి నిన్న 2 రోజుల ముందు విత్తనం వేశాడు, కానీ ఈ 2 రోజుల తర్వాత మొలక వస్తున్నది. ఈ మొలక వచ్చేటప్పుడు కూడా అభిజిత్ నక్షత్రం ఉన్నది కదా. ఆ పుట్టడం ప్రాముఖ్యత కాదు, తల్లిదండ్రులు ఏ సంస్కారాలు ఇస్తుంటారు, గురువు గారు ఏ విద్య నేర్పిస్తుంటారు, ఏ విద్యా బుద్ధులతోటి మనం ఉన్నతి చెందుతుంటాము, తద్వారా ఈ తెలివితేటలు వస్తుంటాయి. ముని గారు ఆచార్య కదా. ఆచార్య, అది ఈ 28 నక్షత్రాలు నక్షత్ర దేవతలు చెప్పారు, తర్వాత యుగం కూడా చెప్పారు. ఆ యోగము దేనికి యోగం ఉంటది? నక్షత్రానికి యోగం. ఇప్పుడు ఏంటంటే ఈ యోగం అనేటువంటిది ఎలాగంటే, అనుకోకుండా ఏంటంటే, మేము అక్కడ బస్ స్టాండ్ లో దిగాము, అనుకోకుండా మీరు కలిశారు, సంయోగం అంటాం కదా. ఇదేంది కాలకర్మ కానీ పోయి పొద్దున్న లేసి ఇట్లా కళ్ళు తెరవగానే దరిద్రమోహం కనబడ్డది, వాళ్ళ దినమంతా ఏం జరుగుతుంది ఏమో. దీన్ని దుర్యోగం, దాన్ని ఏమో సంయోగం అంటాం. అంటే చెడ్డ వాళ్ళు కనిపిస్తాయి, మనకి ఇష్టం లేని వాళ్ళు కనిపిస్తాయి ఏమో, ఇది దౌర్భాగ్యం అంటాం. అదే మనకి ఇష్టమైన వాళ్ళు, మనము ఎదురు చూస్తున్న వాళ్ళు కనిపిస్తే సంయోగంతో, అబ్బో మీరు కలిసారా అని చెప్పేసి బాల్యమిత్రులతోటి కానీ దూర బంధువులతోటి కానీ చాలా రోజుల తర్వాత అనుకోకుండా కలిస్తే అమాంతం ఆలింగనం చేసుకుంటాం కదా, ఈ సంతోషం ఏంటిది అంటే అది మనకి ఇష్టం ఉన్నది. ఇక్కడ పొద్దున లేవగానే ముఖం ముంగట కనబడితే ఇంట్లోంచి బయటకు వెళ్ళాము, శుభమాని బయటకు వెళ్తుంటే ఈ దరిద్ర ముఖం కనబడ్డది, ఇప్పుడు ఏమవుతుందో ఏమో అని అనుకోవడం ఏంటంటే ఇది ఇష్టం లేదు, అది ఇష్టం ఉన్నది, అంతే తేడా. ఇక్కడ నక్షత్రం దేవతకు వ్యత్యాసం ఏంటిది? అదే ఇప్పుడు ప్రతిదీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు కదా ఓంప్రకాష్. ఈ దేవత అంటే ఏంటంటే, ఇప్పుడు తల్లి దేవత ఎందుకు అవుతుంది మనకు, తండ్రి దేవత ఎందుకు అవుతాడు, గురువు దేవత, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే ఈ యొక్క తల్లి ఎవరికైతే జన్మనిచ్చిందో వారిని తల్లికి తెలియకుండానే తల్లి శరీరంలో తల్లి తినేటువంటి ఆహారంతో తల్లి పోషించుకునేటువంటి ఆ యొక్క ఆహార పోషక తత్వాలతోటి తల్లికి తెలియకుండానే పేగుబంధం ద్వారా గర్భస్థ శిశువుని పోషింపజేశాడు దేవుడు. అర్థమవుతుంది కదా. అంటే తల్లికి తెలియకుండానే తల్లి ప్రేరేపికురాలు ఈ యొక్క శిశువును ఎదిగింపజేయడానికి, పుట్టింపజేయడానికి, జ్ఞానవంతుని చేయడానికి, గర్భంలో ఉన్నప్పుడు సంస్కారాలు ఇచ్చేటువంటిది. ఇక గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువును పాలు ఇవ్వడము, స్నానం చేయించడము, కడగడము, ఆలించడం ఇవన్నీ చేస్తుంటారు. ఆ తర్వాత తండ్రి నడవడం నేర్పడం, లోక జ్ఞానం చేయించడం, కలిగించడం, ఆ తర్వాత గురువు అక్షర జ్ఞానంతో విద్యా బుద్ధులు నేర్పించడం, వీళ్ళు ప్రేరేపించి జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు, తెలివిమంతుని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దేవతలు. అదే రూపకంగా ఆ నక్షత్రానికి ఈ గతినిచ్చేటువంటిది, ప్రేరణనిచ్చేటువంటిది ఆ నక్షత్ర దేవత, ఆ తిథి దేవత. సమయం అవుతుంది ఆచార్య, మళ్ళా రేపు కొన్ని ఉండండి అడగండి ప్రభాకర్ గారు. మనం సంకల్ప పాఠంలో మరి అభిజిత్ నక్షత్రాన్ని తీసుకుంటలేం కదా ఆచార్య? తీసుకుంటాం. ఎప్పుడు వినబడలేదు సంకల్ప పాఠంలో అభిజిత్ నక్షత్రం. మరి రేవతి వరకే ఆపేస్తారు మళ్ళా. అదే అందుకే చెప్తున్నాను, క్యాలెండర్ లో ఉండదు అని చెప్తున్నాను కదా. 27 నక్షత్రాలే చూపిస్తారు, మీరు ఏ క్యాలెండర్ అయినా చూడండి, 28వది ఉండదు. మరి 28వది ఎప్పుడు తీసుకుంటాం సంకల్పం? 28వది ఏంటంటే జీవాత్మ యొక్క ఈహ కర్మలన్నీ పూర్తి అయిపోయి కేవలం పరమాత్మ మాత్రమే. ఇప్పుడు దయానంద సరస్వతి చూపిస్తున్నాడు కదా వ్యావహారికంగా, భూహు పునాత్ శిరసి
సహస్రారం. భూ పునాత్ నేత్రయో ఈ బ్రికుటి. స్వహ పునాత్ కంఠే కంఠస్థానం. మహాపునాత్ హృదయ స్థానం. జన పునాత్ నాభ్యాం ఈ యొక్క నాభి ప్రదేశం. స్వ తపః పునాత్ పాదయో అని చెప్పేసి కిందికి ఎంతైతే దిగజారాలో అంతవరకు దిగజార్చిన తర్వాత ఓం సత్యం పునాత్ పునఃశిరసి అని మళ్ళీ పైకి లేబట్టిన తర్వాత ఓం ఖం బ్రహ్మ అంటే దేహాతీతంగా, దేహానికి అతీతంగా, దేహంతో సంబంధం లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏ శరీరం లేకుండా పరమాత్మలో వెళ్ళిన అటువంటి స్థితి ఈ యొక్క అభిజిత స్థితి. ఆచార్య సంకల్ప పాఠంలో తీసుకున్నట్టు మరి వినలేదు ఇప్పుడు. సంకల్ప పాఠంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఆ సంకల్పం చదివేటువంటి వాళ్ళు ఈ పాశ్చాత్యులు తయారు చేసినటువంటి మన భారతీయ సూర్య సిద్ధాంతం ప్రకారం కాకుండా ఇప్పుడు పాశ్చాత్యులు తయారు చేసినటువంటి ఈ క్రీస్తు శకం అనేటువంటి ఈ క్యాలెండర్ని పట్టుకుంటున్నారు. దీంట్లో వాళ్ళు చూపించినటువంటి దాంట్లో అభిజిత్ నక్షత్రం ఉండదు. కానీ లెక్క ప్రకారం తీసుకోవాల్సిందేనా ఆచార్య? తీసుకోవాలి కదా, తీసుకుంటేనే కదా. అట్లా అన్నప్పుడు రేవతి అయినా అభిజిత్తుని తీసుకోవాలి. ఇప్పుడు ప్రభాకర్ గారిని అడగండి, నారాయణ ఖేడ్ ప్రభాకర్ గారిని అడగండి, అడుగు వేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు మనం ఏ అడుగుతోటైతే చేరుకుంటామో అది ముఖ్యం, కానీ మిగతా అడుగులు ఎందుకు వేయాలి అని అన్నప్పుడు ఈ అడుగులు వేస్తేనే ఆ అడుగు వరకు చేరుకుంటాం కదా. అదే వ్యవహారంలో కనిపిస్తలేదని. మునిగారు కనిపిస్తలేదు అంటే వ్యవహరించేటువంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు, పరిపూర్ణంగా లేరు అనేటువంటిది కదా. అంతే అంతే. ఇప్పుడు అడుగు లేచి అడుగు వేసినప్పుడు వెనుక అడుగు ఎంత ముఖ్యమో ముందడుగు కూడా అంతే ముఖ్యం కదా. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇది అంతే. ఇప్పుడు ఈ దాయిని అమ్మగారు ఇట్లా ఏమంటారంటే, అటువంటి వాళ్ళు అంటే వారు అని కాదు, వారు లాంటి వాళ్ళు ఏమంటారంటే, కుడి చేతితో వేయండి సమిధలు, ఎడమ చేతితో ఎందుకు చేస్తుంటారు, మనకు కుడి చేయి ముఖ్యం కదా, ఇంకా మనం అన్ని దేవుడికి మంచిగా చేయాలి కదా అని అంటే ఒకరికి ఒకటే చేయి ఉంటుంది, అప్పుడేం చేస్తారు? రెండు పనులు చేయాల్సిందే, అంతే కదా. కుడి చేతితో ఎందుకు చేయాలంటే ఎడమ చేతితో ముక్కు చేస్తుంటాము, ఆ దొడ్డికి శుభ్రం చేస్తుంటాము, ఆ అశుద్ధమైన పనులు ఎడమ చేతితో చేస్తుంటాం కదా అని అంట. అది కాదు. ఎడమ చేతి భగవంతుడు నడిపించి చూపిస్తున్నాడు కదా. ఎడమ చేయి ముఖమేమో దక్షిణ దిశ వైపు ఉన్నది, కుడి చేయి ముఖమేమో ఉత్తర దిశ వైపు ఉన్నది. మనం ఉన్నతి వైపు వెళ్ళాలి, ఉత్తరోత్తర దిశకు వెళ్ళాలి అనేటువంటిది. ఓకే ఆచార్య, సమయం చాలా అయిపోయింది మరి. ఓం సమయం. నమస్తే ముని గారు. ఇది మొదటిసారి జ్యోతిష విషయం ఎన్నోసార్లు అడిగారు, ఈ ప్రకరణ సందర్భంగా వచ్చింది కాబట్టి దీంట్లో చెప్పినటువంటివి వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చెప్పడం జరిగింది. మీకు సత్యం అనిపిస్తే దాన్ని స్వీకరించండి, అసత్యం అనిపిస్తే వదిలేయండి. ఎందుకంటే భగవంతుడు చెప్పించేవాడు భగవంతుడే, వినిపించేవాడు భగవంతుడే. మిమ్మల్ని లేపి కూర్చొని పెట్టి వినిపిస్తున్నాడు, నా చేత చెప్పిస్తున్నాడు, ఇదంతా చేసేది ఆ పరమాత్మనే కాబట్టి అంతటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాము. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్, ధన్యవాదాలు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య బృహదారణ్యక ఉపనిషత్తులో మనం ఈరోజు గాయత్రి మంత్ర రహస్యాన్ని తెలుసుకుంటూ ఇంకొక అడుగు ముందుకేసాము. విజ్ఞానములో విజ్ఞానం కాబట్టి ఈ నక్షత్ర విజ్ఞానము ఆత్మకు సంబంధించిన విద్య అని, ప్రసవించినట్టు ప్రతి జీవాత్మ, లోకంలోకి వచ్చిన జీవాత్మ నక్షత్రాలతో ఖచ్చితంగా సంబంధం ఉంటుందని, సూర్యుడు వెలుగు లోపల, చంద్రుడు చీకటి లోపల, అమావాస్య లోపల సంబంధం ఉంటుందని పూర్తిగా లోతైన జ్ఞానాన్ని ప్రసాదించారు. వారికి ధన్యవాదములు. ఈ నక్షత్ర దేవత యోగము ఇవి గ్రూపులో పెట్టండి ఆచార్య, అందరు కూడా తీసుకుంటారు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత వినాలి, 1కి 2 సార్లు 3 సార్లు, ఒకటికి అదే చెప్తాను సార్, 1కి 2 వినాలి. వింటేనే మనం విషయాన్ని రోజుగా అర్థం చేసుకుంటాము. ఆచార్య వారి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన. ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈరోజు నాదే ఉన్నది, మరి నిర్ణయించిన
భీమరావు గారు ఉన్నారు, భీమరావు గారు కొత్త వాళ్ళ దాంట్లో భీమరావు గారు. ఆ, ఓ ఓ. అంటే ప్రతి సోమవారం నుంచి కొత్త ప్రారంభం అవుతుందా? ఆదివారం నుంచి నిన్న నాదే అయింది, ఈరోజు భీమరావు. అంటే కొత్త బ్యాచ్ ప్రారంభం కొత్త బ్యాచ్ చెప్తున్నారు ఇప్పుడు, అంతేనా? అవును మునిజీ గారు. అలాగే భీమరావు గారు వైదిక సంధ్యోపాసన చేయించిన ప్రార్థన. ఓం ఓం నమస్తే అందరికి. అత సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. కెమెరా ఓపెన్ చేయండి. ఆచార్య వెళ్తురు లేదు ఆచార్య ఇక్కడ. సరే సరే చేయించండి. చేయించండి. ఓం అమృతోపస్వరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणा प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोघलम्, ओम करतलकरपृष्ठे मार्दनम्, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनःशिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. आगमर्शन मंत्रम्. प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अगमर्शन मंत्र. ओम ऋतं च सत्यं चाभिधात् तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः. ओम समुद्राधर्णवाददे संवत्सरो अजायत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि. सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षं मथो स्वः. ॐ शन्नो देवीरधिष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः. मनसा परिक्रमण. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः, येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. ओम दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजी रक्षिता पितर इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु.
योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः ॐ प्रतीचीदिकुवरुणोऽधिपतिः पृदाको रक्षिता नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः ॐ उदीचे दिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः ॐ ध्रुवादिकृष्णरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं वेदद्मः ॐ ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्ट्यं वयं विश्वसंवोजं भेदद्मः उपस्थानमन्त्रम् ॐ उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्तु स्वाहा ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाः सामा शरदः शतम् भूयश्च शरदः शतात् गायत्री मंत्र ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात्। समर्पण मंत्र हे ईश्वर दयानिते भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षान सद्यः सिद्धिर्भवेन्नः। नमस्कार मंत्र ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः नमः शिवाय शिवाय च शिवतराय च। ओम सर्वेभ्यो नमः नमः। आचार्य नमस्ते। ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య నమస్కారం. ఓ గురుభ్యో నమః. శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం. द्यौ शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्ति आपः शान्तिः ओषधयः शान्ति वनस्पते शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ओम शान्तिः शान्तिः शान्तिः। ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ను నొక్కి
అందరికీ అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గురుభ్యో నమః. అత్యంత ముఖ్యమైన ఎపిసోడ్ ఉంది కాబట్టి చాలా మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. నమస్తే అజయ్ సార్. నమస్తే.